ఏమైంది ఈ నగరానికి? ఏమైంది యూట్యూబర్లకి? నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పేస్తున్నారు. వీళ్ళొస్తున్నారు, వాళ్ళొస్తున్నారు, వీళ్ళొస్తున్నారని. సుడిగాలు సుధీర్ వస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్లు చెప్పేశారు. ఆ వీడియో చూడంగానే నేను షాక్ అయ్యా. సుడిగాలి సుధీర్ వస్తున్నాడా అని చెప్పి వెంటనే నా ఫోన్ తీసుకొని నాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటే, మనకు సమాచారం ఇచ్చేవాళ్ళని అడిగితే, ఎవరే నీకు చెప్పింది సుడిగాలి సుధీర్ వస్తున్నారని? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇన్ఫర్మేషను? ఎట్లా పడుతున్నావు ఇన్ఫర్మేషన్ అని చెప్పి నన్ను అడిగారు. నన్ను అడిగితే నాకేం చెప్పాలో అర్థం కాక మొత్తం డీటెయిల్స్గా కనుక్కుంటే, సుడిగాలి సుధీర్ సినిమాలు తీసుకుంటూ బిజీగా ఉంటే, అలాగే షోలు చేసుకుంటూ యాంకరింగ్ చేసుకుంటూ సూపర్ బిజీ లైఫ్ నడుస్తూ ఉంటే, ఇలాంటి టైంలో బిగ్ బాస్కి వచ్చి ఆ లైఫ్ని అలా కట్ చేసుకుంటాడంటే, అలా లైఫ్ ఎంజాయ్గా జరుగుతున్న లైఫ్ని కట్ చేసుకొని బిగ్ బాస్కి వచ్చి మళ్ళీ 100 రోజులు వేస్ట్ చేసుకుంటాడని అడుగుతున్న నన్ను ఆలోచించండి. ఎట్లా వస్తాడు సుడిగాలి సుధీర్ గారు? మూవీస్ తీస్తే 3 మూవీస్ మంచి హిట్ అయినాయి. లాస్ట్ వచ్చిన గాలోడు సినిమా అయితే భయంకరంగా ప్రాఫిట్స్ మంచి బాగా ఆడిన సినిమా. ఆ విధంగా రన్నింగ్లో ఉన్న వ్యక్తి, అదే కాకుండా ఢీ జోడీ అంతా రకరకాల షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్న వ్యక్తి బిగ్ బాస్కి వస్తాడని ఎలా చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. 100% ఫేక్ న్యూస్ అది. బిగ్ బాస్కి సుడిగాలి సుధీర్ రావడం లేదండి. ఇలాంటి నమ్మొద్దు. చెప్తున్నా, జెన్యూన్ విషయాలైతే నేను చెప్తా, అబద్ధాలు నేను చెప్పను. పక్కా చెప్తున్నా, సుడిగాలి సుధీర్ రావడం లేదు. పక్కా రాసి పెట్టుకోండి.